ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ప్రేక్షకులకు నమస్కారం. మిథున రాశి జూలై మాసం ఫలితాలకు వచ్చినట్టయితే మిథున రాశిలో రవి సంచారము, తదుపరి ద్వితీయమందు సంచారము, బుధుడు శుక్రుడు ద్వితీయ రాశిలో సంచారము, అట్లాగే చతుర్థమందు కేతువు, భాగ్యమందు శని, మళ్ళీ దశమందు రాహు, ఏకాదశంలో కుజుడు, తదుపరి వ్యయ కుజుడు, గురుడు 12లో ఉన్నాడు. మొత్తం మీద మిథున రాశికి చూసినట్టయితే ఈ జూలై మాసంలో మిథున రాశి వారికి పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముందరికి వెళ్ళే అవకాశం ఉంది. మొదటిగా వివాహానికి సంబంధించి, అట్లాగే విదేశీ యాన విద్యకి ఎవరైతే వెళ్తారో వాళ్ళ విద్యలో రాణింపు అనేది ఉంటుంది. విదేశీ విద్య కూడా అనుకూలంగా ఉంటుంది. 12లో గురుడు సంచారం వల్ల గృహప్రవేశ గృహారంభాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే వీరికి ఈ కుజుడు 12లోకి ఎప్పుడైతే సంచారం మొదలు పెడుతున్నాడో ఆ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మోసపూరితమైనటువంటి కొన్ని వ్యక్తులు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతా మోసం చేస్తారా వీళ్ళు అనే ఒక స్వభావంతో మీరు కూడా అనుకుంటారు. ఎందుకంటే మోసపోయిన తర్వాత తెలుస్తుంది ఆ విషయం ఏంటనేది. అప్పటిదాకా కూడా అంతా బాగానే ఉంటుంది. కాబట్టి వ్యక్తుల్ని పరిచయం చేసుకునే ముందర 1-2 సార్లు వాళ్ళని కలయబెట్టి చూసి అప్పుడు వాళ్ళతో స్నేహం అనేది కానీ మొదలు పెట్టుకోవడం కానీ లేదా వ్యాపారం కానీ ఇటువంటివి మొదలు పెట్టుకోవడం మంచిది. 1-2 సార్లు ఆలోచన చేసి. ఎందుకు అంటే వీరికి చతుర్థమందు కేతువు కూడా ఉన్నాడు. ఈ చతుర్థమందు కేతువు ఏం చేస్తాడయ్యా అంటే అప్పటికప్పుడు సుఖాలు అనుభవించేవాడు కూడా కొన్ని దుఃఖాలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సూచితంగా కనబడుతుంది. అట్లానే విదేశీ ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది, వెళ్ళాలా అని. విదేశీ ప్రయత్నంలో కూడా విఫలమయ్యే అవకాశం ఉంటుంది చతుర్థమందు కేతువు వల్ల. అట్లానే తల్లికి సంబంధించి కొంత జాగ్రత్తలు అవసరము. ఆరోగ్యాన్ని తల్లిగారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లానే బుధుడు శుక్రుడు ద్వితీయమందు సంచారం వల్ల అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. కుటుంబం ఏర్పడటానికి మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు. ఒక కుటుంబం ఏర్పడుతుంది అంటే పెళ్లి కాని వాళ్ళకు కుటుంబం ఏర్పడటానికి ఒక అవకాశం అనేది ఈ మాసం నుంచి ప్రారంభం. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశికి అట్లే భాగ్య శని అంటే వీరికి ఇటు గురుబలం కూడా ఉంది, శని బలం కూడా ఉంది శుభకార్యం చేయడానికి. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి రాబోయే సంవత్సరం లోపు గృహప్రవేశ గృహాధికారాలు ఖచ్చితంగా ఉన్నాయి మిథున రాశి వారికి. అట్లాగే ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు, ధనానికి కానీ కష్టంలో కానీ చికాకు చింతనలో కానీ బయటపడతారు ఈ యొక్క మాసం నుంచి కూడా. మొత్తం మీద ఈ మిథున రాశి వారు చూసినట్టయితే రాహు 10లో ఉండటం వల్ల రాజ్యాధికారం కానీ రాజ్య సమానమైనటువంటి అధికారాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రాహు 10లో ఉండటం వల్ల ఊహాజనితమైన ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఊహాజనితం అంటే మీరు ఎప్పుడో కల్లోని ఏదో కళ కనటం అనేది పగటి కళలు కంటాం నిజం అవుతాయని కొంతమంది చెబుతూ ఉంటారు. మనకి పగటి కళలు అంటే తెల్లవారుజాము వచ్చే కళలు, మరి మధ్యాహ్నం పడుకుంటే వచ్చే కళలు కాదు. కాబట్టి ఈ తెల్లవారుజాము వచ్చే కళలో మీరు కొన్ని దృశ్యాలు చూసినవి సంఘటన పూర్వకంగా అవి వచ్చే అవకాశం, నిజమయ్యే అవకాశం, రియాలిటీలో నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది మిథున రాశికి. కాబట్టి మిథున రాశి వారికి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాసమే కాదు సంవత్సరం కూడా అంతా బాగుంది. సంవత్సరాంతంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కుజుడు సంచారం జన్మ సంచారం వల్ల తప్ప వేరే అన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి అంశాలు ఇస్తున్నాయి మిథున రాశికి. కాబట్టి మిథున రాశి వారికి
ఇంకా సత్ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా గణపతికి ఆరాధన, గణపతి హోమము, గణపతి గుడికి వెళ్ళి గణపతికి అభిషేకాలు ఇటువంటి చేసుకోవటం వల్ల, అట్లనే సూర్య నమస్కారాలు, తర్వాత ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ పుట్టకు పాలు పోయటం వల్ల ఇంకా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఏదైనా అకారణంగా మనకి ఇబ్బందులు వచ్చినా, అకారణమైనటువంటి కొన్ని వివాహంలో మనం ఏమంటామంటే వివాహం కుదిరేదాకా వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంటాయి. అటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నాయో కూడా అవన్నీ సమసిపోయి కొంతవరకు అనుకూలమైనటువంటి అంశంగా మారుతుంది. ఇంకా ఏమైనా కూడా జాతకరీత్యా కూడా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ జాతకరీత్యా ఇబ్బందుల నుంచి పడటానికి కూడా ఈ పుట్టలో పాలు పోసుకోవటం అనేటువంటి, పాలు పోయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. తెలిసి తెలియక మనకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ మిథున రాశి వారు కొత్త నూతన పరిచయం వ్యక్తులతో జాగ్రత్త ఉండడం మంచిది. ఈ యొక్క ముఖ్యోద్దేశంగా ఈ మాసంలో ఫలితాలు చెప్దాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకు నమస్కారం. జూలై మాసం ముందు మకర రాశి సంచారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధుల సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం, తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం, మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండడం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే అంటే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధమని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి.
బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు వీడిట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతు ఏదైతే ఉందో ఈ కేతు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటి మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.